వెళ్ళిపోతున్నాం చెప్పు. హైలాండ్ ఫోన్ సరిగ్గా చూసి చెప్పు. హైలాండ్ ఇక్కడ ఉంది కెమెరా ఇక్కడ. సో అదే అనమాట విషయం. ఈరోజు మేము ఐలాండ్కి వెళ్తున్నాం. ఇది విజయవాడ గుంటూరు మధ్యలో ఉంది. అంటే సేమ్ డిస్టెన్స్ అనమాట. ఐలాండ్ నుంచి విజయవాడకి వెళ్ళినా లేకుంటే గుంటూరుకి వెళ్ళినా కూడా. సో ఇది వచ్చేసి ఒక వాటర్ థీమ్ పార్క్ అండ్ అమ్యూజ్మెంట్ పార్క్లో ఉన్నట్టు కొన్ని రైడ్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఎంట్రీ ఛార్జెస్ వచ్చేసి పర్ పర్సన్కి 800. సో మేము 6 మెంబర్స్ వెళ్ళాం. ఇదే ఐలాండ్ ఎంట్రన్స్ అనమాట. సూపర్ ఉంటుంది లోపల అయితే. మీరు ఫ్యామిలీతో కలిసి వెళ్తే ద బెస్ట్ ప్లేస్ అనమాట సమ్మర్లో మీరు విజిట్ చేయడానికి. లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్లోనే మనకి ఇలా హైలాండ్ అనే బోర్డు కనిపిస్తుంది. సో మీరు అలా వెళ్ళిపోవచ్చు. అలా గ్రీనరీ అంతా ఎంజాయ్ చేస్తూ వస్తే ఈ చెట్టు కనిపిస్తుంది కదా, దీని కింద బుద్ధుడి విగ్రహం ఉంది. ఇదిగోండి చూడండి, బాగా డెకరేషన్ చేసి పెట్టారు బుద్ధుడి విగ్రహానికి. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే టికెట్ చెక్ చేసే వాళ్ళు ఉంటారు. ఇందాక మనం టికెట్ తీసుకున్నాం కదా, అది తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఒక స్టిక్కర్ లాంటిది వేస్తారు మన చేతికి. అది చూపిస్తేనే లోపలికి ఎంట్రీ అనమాట. శృతి షాపింగ్ పోదాంపా. దీనికి స్విమ్ సూట్ తీసుకుందామని లోపలికి వెళ్ళాం. ఎందుకంటే అక్కడ బట్టలు పెట్టున్నాయి. ఇది వాటర్ ల్యాండ్ కదా, ఒకగాల ఉంటుందేమో స్విమ్ సూట్ అనుకుని వెళ్ళాం. బట్ లోపల స్విమ్ సూట్ అయితే ఏం లేవు. షార్ట్స్ అను టీషర్ట్స్ ఉన్నాయి. ఇది వేసుకున్నది కూడా కొంచెం అలాగే ఉందిలే అని చెప్పి ఇంకా తీసుకోలేదు మేము డ్రెస్ దానికి. ఈ షాప్లో కొన్ని హోమ్ డెకార్ ఉన్నాయి. బట్ అవి కాస్ట్ అయితే టూ మచ్ ఉన్నాయి. 5K కంటే కింద అసలు ఏమీ లేవన్నమాట. మొత్తం ఎక్కువ కాస్ట్లీ ఉన్నాయి. మళ్ళీ అవి కూడా అంటే ఫ్రెష్ లాగా ఏం లేదు, చాలా రోజుల నుంచి అక్కడే పెడితే వస్తుంది చూడు, అలా ఉన్నాయి అన్నమాట డెకార్ ఐటమ్స్ అన్నీ. షాప్ నుంచి బయటకు వచ్చేసాక దాని ఎదురునే లెఫ్ట్ సైడ్లో ఇంకొక షాప్స్ ఉన్నాయి. అంటే అది షాప్ కాదనుకోండి, కిడ్స్ ప్లే ఏరియా ఇదంతా. మ్యాక్సిమం ఒక 12 ఇయర్స్ లోపు కిడ్స్ అందరూ ఆడుకోవచ్చు దాంట్లోకి వెళ్ళి మంచిగా. ఇందులో మనం దేంతో ఆడుకోవాలన్నా కాయిన్స్ కొనుక్కోవాలి. ఒక్క కాయిన్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. మీరు కాయిన్ తీసేసుకొని దాంట్లో వేయగానే ఒక కాయిన్ బాక్స్ ఉంటుంది, దాంట్లో వేయగానే అది స్టార్ట్ అవుతుంది గేమ్. మీరు ఏదైనా ఆడాలనుకుంటే ఇవే ఆ కాయిన్స్. వీటిని తీసుకెళ్ళి ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అలాగా ప్రతి దానికి ఉంటాయి. దాంట్లో కాయిన్ వేయగానే అది స్టార్ట్ అవుతుంది అనమాట గేమ్. మీరు ఏమనుకోవాలంటే అది. ఆ తర్వాత మా బుడ్డ దీంట్లోకి కాసేపు ఆడుకుంది. ఇక్కడ చాలామంది పిల్లలు ఆడుకుంటున్నారు ఇలాగే. అండ్ ఈ తర్వాత మేము ఇంకా మిగిలిన వాటికి ఎక్కడానికి వెళ్ళాము. అంటే ఇది రాలేదు, అన్నీ ఎక్కే వరకు రానని చెప్పేసింది. రెండే ఉన్నాయి. అలా గేమ్స్ అన్నీ అయిపోయాక మేము బయటకు వచ్చాము. ఇప్పుడే మేము వాటర్ ఉండే దగ్గరికి వెళ్ళాలి. అలా ఒక 5 మినిట్స్ నడిచి వచ్చాక వాటర్ ఉండే దగ్గరికి వచ్చేసాం మేము. ఇది నార్మల్గా పెద్దోళ్ళకి అయితే కాదు, చిన్నపిల్లల వరకు స్విమ్మింగ్ పూల్ అనే చెప్పచ్చు. స్విమ్మింగ్ పూల్ అంత లోతు కూడా లేదు. ఇది సేమ్ ఏంటంటే ఇంకా చిన్నపిల్లల వరకు కట్టారు అంతే.
దీంట్లో కొంతసేపు ఆడుకున్నాక దీని ముందే ఇంకొంచెం దూరంలో ఇంకోటి ఉంది, అది కూడా సేమ్ ఇలాగే ఉన్నాయి. బట్ అది మొత్తం కిడ్స్కే, ఇంకా పూర్తిగా ఎంతవరకు కనీసం మోకాల వరకు కూడా వాటర్ లేవు దాంట్లో అయితే, ఇంకా మొత్తం కిడ్స్కే అది. అలా కాసేపు ఎంజాయ్ చేసాక ఇంక లంచ్ టైం అయిపోయింది. సో మేము తిందామని చెప్పి పక్కన తిన్నాయి రెస్టారెంట్ అని ఏదో రెస్టారెంట్ ఉంది, సో దాంట్లోకి వెళ్ళాం. మాది లంచ్ అయిపోయేసరికి వేవ్ పూల్ అనేది స్టార్ట్ చేశారు, ఇంకా మేము అక్కడికి వెళ్ళామన్నమాట. వేవ్ పూల్ నుంచి బయటకు వచ్చాక ఇక్కడ లేజీ రివర్ అని చెప్పేసి ఒక రివర్ పోతుంది, దాంట్లో నుంచి మనం వెళ్ళిపోతే మధ్యలో బొమ్మలు అవన్నీ ఉన్నాయి, దాంట్లో నుంచి వెళ్ళిపోతే మనం స్ట్రైట్గా రెయిన్ డ్యాన్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. రెయిన్ డ్యాన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. మా బుడ్డది డ్యాన్స్ వేస్తుంది, అదిగోండి వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది అందుకే అది అట్లా కనిపిస్తుంది, బట్ నిజంగా బాగానే వేసింది. అంతకంటే సాంగ్ పెడితే కాపీరైట్ ఇష్యూ వస్తుందని ఆపేసాను, అది కూడా పెట్టకూడదు అనుకోండి, ఇట్స్ ఫైన్ అనమాట. అది డ్యాన్స్ అందరు ఇక్కడైతే ఇరగదీస్తున్నారు, సూపర్గా వేస్తున్నారు. ఇంకా రెయిన్ డ్యాన్స్ నుంచి పక్కకు వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంక ఇదిగోండి మళ్ళీ ఇలా రైడ్స్ ఎక్కుదామని వచ్చాం. ఈవినింగ్ టైంలోనే రైడ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇప్పుడు చూపించేవన్నీ ఈవినింగ్ టైంలోనే ఉంటాయంట. నెక్స్ట్ ఇంకా రైడ్స్ దగ్గరికి వెళ్ళేసాం. ఫస్ట్ మేము ఎక్కింది ఏదో ట్రైన్ ఎక్కాం. విన్నారు కదా, బుడ్డదైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు కనిపిస్తుందంతా ట్రైన్లో వెళ్ళినప్పుడు వ్యూ అనమాట. అక్కడ రైడ్స్ ఉన్నాయని చెప్పి ఊరికి అలా తీసాను అంతే. తర్వాత శృతి కారెక్కుతా అనింది, ఇంకా దాన్ని కారెక్కిచ్చాం. దాని మొహం చూడాలి, ఇంకా కదిలిస్తే ఏడ్చేటట్టు ఉంది, దానికి భయం వేసింది మళ్ళీ రైడ్. బట్ పర్లా లాస్ట్ వరకు కూర్చుంది, ఎలాగో ఏడవకుండా మధ్యలో వచ్చేస్తానని చెప్పలేదు. తర్వాత ఇదిగోండి జంప్ వద్దన్నా ఎక్కింది, అట్లా పైకి తీసుకెళ్ళగానే ఇంకా ఏడ్చేసింది. ఉన్న అన్ని రైడ్స్లో ఇది బెస్ట్ అనమాట. మీరు వెళ్తే మాత్రం పక్కాగా ట్రై చేయండి ఈ రైల్ చేస్ అనేది. అసలు సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట. రేట్ కూడా తక్కువే, 50 రూపీస్ పర్సన్కి వచ్చేసి, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం మంచిగా ఉంది. లోపలంతా చాలా థ్రిల్లింగ్గా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి వెళ్ళండి.
ఆల్మోస్ట్ మేము అన్ని రైడ్స్ ఎక్కేసాం, బట్ కొన్ని అయితే వీడియోస్ తీయలేదు, కొన్ని అయితే ఫుటేజ్ మిస్ అయిపోయింది నా దగ్గర. ఎడిటింగ్ చేసేటప్పుడే పోయింది, ఇంకా మళ్ళీ ట్రై చేసినా కూడా దొరకలేదు నా దగ్గర ఫుటేజ్ అనేది. ఇంకా అలా రైడ్స్ అన్నీ ఎక్కేసి కొంచెం ఫుడ్ తినేసి ఇంకా మేము బయటకు వచ్చేసాం అనమాట. బయటకు వచ్చేసరికి మొత్తం లైటింగ్ ఉంది, చాలా బాగుంది రియల్గా చూస్తే. బట్ వీడియోలో లైటింగ్ పట్టడం వల్ల అది సరిగ్గా రాలేదు వీడియోలో, బట్ రియల్గా చూస్తే మాత్రం చాలా బాగుంది లైటింగ్ అని అంతా. Okay guys, that's all for today. See you in the next video. Bye bye.